మహిమ పొందుకోమని కృప చూపించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని చూసి సమర్పించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసుకొచ్చున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆదివారం ఆరాధన 10 గంటలకు. ఎన్నిసార్లు చెప్పినా మనకు అదే అలవాటుగా మారిపోతుంది. సో ఇంక ఏ అలవాటు మార్చుకోవడానికి ఇంకొక 4 వారాలు ఈ నెలలో మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మెల్లమెల్లగా సమయానికి వచ్చే ప్రయత్నం చేయండి. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సో గడిచిన ఆదివారం క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. గుర్తుండిందా? ఎవరు సప్లై చేయలేదే? గుర్తుందా లేదా అమ్మా? మరియమ్మ గనక మరియమ్మ గురించి గుర్తు పెట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంకెవరైనా గుర్తుందా? క్రిస్మస్ లో ఇది ఎన్నో ప్రసంగం? ఇది 3వది. మొదటి ప్రసంగం ఏమో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఒక 5 కారణాలు చెప్పాం. రెండో వాక్యం, రెండో మెసేజ్ ఏంటిది? క్రిస్మస్ నీవు జరిగించుకోవాలి అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. అలా కొంతమంది త్యాగం చేశారు కనుక ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటేనే సమర్పణ, త్యాగం అని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దాంట్లో యోసేపు త్యాగం చేశాడు. పరువు, మర్యాద, మంచి పేరు అన్నీ తాకట్టు పెట్టాడు. నిందలు, అవమానాలు భరించాడు. మరియమ్మ త్యాగం చేసిందే, గర్భసంచిని త్యాగం చేసిందే. దాని కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా భరిస్తాను. చివరికి ధర్మశాస్త్రం ప్రకారంగా నన్ను కొట్టి చంపుతాను, అయినా పర్వాలేదు, ప్రాణాలకు తెగించి నేను త్యాగం చేస్తాను అని త్యాగం చేసింది కనుక ఈరోజు మనం క్రిస్మస్ జరిగించుకుంటున్నాం అని చెప్పుకున్నాం. అలాగే యేసుక్రీస్తు కూడా త్యాగం చేశాడని చెప్పుకున్నాం. ఏం త్యాగం చేశాడు యేసుక్రీస్తు? తన సింహాసనమునే త్యాగం చేశాడు. తండ్రితో సమానముగా విడిచిపెట్టుకోవాలని భాగ్యం అని అనుకోలేదు. నాకు సింహాసనం కంటే నా ప్రజలతో ఉండడం ముఖ్యం అనుకున్నాడు ప్రభు. ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు, సింహాసనాన్ని త్యాగం చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? తన ఏకైక కుమారుణ్ణి మనకు అర్పణముగా అర్పించాడు. ఏకైక కుమారుణ్ణి, ఉన్నది ఒకే ఒక కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తును ఈ లోకమునకు మనకు ఆయన సమర్పించాడు, త్యాగం చేశాడు. సో వాళ్ళు త్యాగం చేశారు కనుక మనం క్రిస్మస్ జరిగించుకుంటున్నాం. సో మనం కూడా త్యాగపూరితమైనటువంటి క్రిస్మస్ చేసుకోవాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఒక 3 ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, మిగతా ప్రాముఖ్యమైన కాదని కాదు, నిన్న మొన్న చెప్పినవి, వారాలు చెప్పినవి, అవి ప్రాముఖ్యమైనవే. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్గా, ప్రాముఖ్యంగా మనకు కళ్ళకు కనబడేటివి, మనం క్రిస్మస్ అంటే ఇది అన్నట్టుగా ఒక ఫిక్స్ అయిపోయింది మన మైండ్. సో అవి ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. ఏమో గుర్తున్నాయా మీకు ఏమన్నా? క్రిస్మస్ అంటే ఇది అని చెప్పడానికి
ఏంటిది? ఎట్లా అంటే నాకు ఇంకా తెలియదు. స్టార్. ఓకే, ఇంకా మినీ క్రిస్మస్, క్యారల్స్. ఇంకా క్రిస్మస్ అంటే గుర్తుకొచ్చే విషయాలు ఏంటి చెప్పండి? క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత, ఇంకా యేసుక్రీస్తు పుట్టుక, బంగారము సాంబ్రాణి బోధం, గొందలు, జ్ఞానులు, హేరోదు. క్రిస్మస్ అనగానే ఇవన్నీ మన మనసులకి పటాపట ఒక తీగలాగా, జొన్నలాగా జోరుతా ఉంటాయి మన మనసులో, ఆలోచనలో. సో క్రిస్మస్ అంటే మీరు చెప్పినన్నీ మన క్రిస్మస్ రోజు మనం చూస్తాం అవన్నీ కూడా. సో అందులో ఏది వాక్యానుసారము, ఏది వాక్యానుసారం కాదు మనం చెప్పుకున్న వీటన్నిటిలో. ఇంకా మీరు అందరూ అదొకటి మర్చిపోయింది, కేక్ మర్చిపోయింది. ఇంకా మీరు ఎవరు చెప్పలేదు, ఇంకా చెప్తారేమో చూస్తున్నాను. చెప్పినవా? నాకు వినొచ్చిగా చెప్పాలి. క్యాండిల్స్, భోజనం. ఓకే, బిలువ చర్చలు చేసి అడిగి చెప్తున్నారే. ఓకే, సో క్రిస్మస్ అనగానే ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. ఇందులో ఏది వాక్యానుసారం, ఏది వాక్యానుసారం కాదు అనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలోని కలుదాం. సో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ వాక్యము మనందరికీ బాగా సుపరిచితం. ఎన్నో సార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం. కొన్నిసార్లు అక్కడక్కడ ఈ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏ వాక్యం అది? ఆది యందున్న వాక్యం. మొదటి వచనములైన మాట ఉంటుంది కదా, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ ఆది యందు ఏ వాక్యమైతే ఉందో ఆ వాక్యమే శరీరాన్ని దాల్చుకొని, ఆ వాక్యమే శరీరాన్ని అమర్చుకొని. గడిచిన వారిలో చెప్పాను నేను, దేవతలు ఎవరు పొమ్మంటే పోలేదు. సో యేసుక్రీస్తే, ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తే ఒక శరీరమును దాచుకొని, ఒక శరీరము ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుని ఆ మాటని జ్ఞాపకం చేశారు. ఏ వాక్యమైతే ఆది యందు ఉండిందో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా ఒక శరీరాన్ని దాల్చుకొని, ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయననే ఆ వచ్చినటువంటి ఆ సందర్భంలోనే మనం ఏమంటున్నాం? క్రిస్మస్ అంటున్నాం. సో ఈ క్రిస్మస్ అనే ఈ పదానికి, లేదంటే క్రిస్మస్ అనే ఈ ఆరాధన చేసుకోవడానికి, లేదంటే క్రిస్మస్ అను ఈ పండుగను చేసుకోవడానికి ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత ఏంటంటే ఆది యందు ఉన్నటువంటి ఆ దేవుని వాక్యము, లేదంటే ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి మానవుడిగా మనుష్య రూపంలో వచ్చాడు. దేవుడే మానవుడిగా వచ్చిన రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం మనం. దేవుడు మానవుడిగా కావచ్చు అయ్యాడు కనుకనే మనం పండుగ చేసుకుంటున్నాం.
మానవుడు ఏనాడు దేవుడు కాలేడు. మానవులు ఎవరు కూడా ఇప్పుడు దేవుళ్ళు కాలేరు. చాలాసార్లు మనం మనుషులను కూడా దేవుడిగా మార్చేస్తుంటాం. మనుషులను కూడా దేవుళ్ళుగా మార్చేస్తుంటాం. కనుక ఎప్పుడు కూడా మానవుడు దేవుడు కాలేడు. దేవుడే మానవ అవతారం ఎత్తి మనుష్య రూపిగా శరీరాన్ని దాచుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, కొలస్సీలో రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు. కొలస్సీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత. పరిపూర్ణత ఒకటే కాదు, సర్వ పరిపూర్ణత శరీరముగా ఆ దేవుని యొక్క లక్షణములు, ఆ దేవుని యొక్క తత్వము, ఆ దేవునికి ఉన్నటువంటి గుణగణాలు అన్నీ కూడా, దేవునికి ఉండాల్సిన ప్రతి లక్షణము కూడా సర్వం ఈ యేసుక్రీస్తుగా భూలోకములు పుట్టినటువంటి ఆయనలో సంపూర్ణత, సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సర్వ సంపూర్ణంగా, ఏ ఒక్కటి తేడా లేకుండా, దేవుడికి ఏ క్వాలిటీస్ ఉన్నాయో, దేవుడికి ఏ తత్వం ఉంటుందో, దేవుడు అనేవాడు ఎలా ఉండాలో ఆయన భూలోకంలోని యేసుక్రీస్తుగా అవతారం ఎత్తి, లేదా యేసుక్రీస్తుగా ఈ లోకంలో పుట్టి ఆయన కంప్లీట్ గా దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణ లక్షణాలను ఆయన మనకు చూపించాడు. సో యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన శరీరం దాచుకొని ఇటు దైవత్వమును అటు మానవత్వమును ఈ రెండింటిని యేసుక్రీస్తు స్పష్టంగా మనకు చూపించిన రోజే మనం క్రిస్మస్ పండుగ అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు 1 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో కొన్ని మాటలు మనకు కనబడతా ఉంటాయి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన స్వశరీరుడుగా ప్రత్యక్షమాయను. స్వశరీరుడుగా అంటే స్వశరీరం అంటే ఏంటిది? సొంత శరీరం. ఆయన ఎవరిదో శరీరము తీసుకోలేదు, ఎవరి శరీరముతో ఆయనకు పొత్తు లేదు. స్వశరీరుడుగా దేవుడే ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. దేవుడు ఒక శరీరమును అమర్చుకొని ఈ భూలోకంలో మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు తప్ప ఏ శరీరము ఆయనకు ఆ శరీరముతో అనుసంధానం కాలేదు. ఆయన స్వశరీరుడుగా ఆయన ప్రత్యక్షమాయను. కనుక ప్రేమ దేవుడి పిల్లలారా, ఆయన శరీరము పరిశుద్ధమైంది, ఆయన జీవితము పరిశుద్ధమైంది, ఆయన పుట్టుక పరిశుద్ధమైంది. అసలు ఆయనే పరిశుద్ధమైనటువంటి వాడు. ఆయన ఎవరి సొత్తు లేకుండా, ఏ మానవుని సొత్తు లేకుండా ఆయనే పరలోకములో నుంచి ఒక శరీరమును దాల్చుకొని, ఒక శరీరాన్ని అమర్చుకొని ఆయన భూలోకానికి స్వశరీరుడుగా ప్రత్యక్షమాయను. దానిని మనం క్రిస్మస్ అని చెప్పేసి చాలా చక్కగా దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో గలతీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు చిత్తమైతే వచ్చే వారం ఈ మాట మీకు నేను ప్రస్తుతం చేయడానికి దేవుడు సహాయం చేస్తానేమో చూడాలి. 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు చిత్తమైతే
వచ్చే ఆదివారం ఈ మాట మీదకి వెళ్ళి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మీరు ధ్యానం చేయండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము ఎప్పుడు పరిపూర్ణమైంది అన్న దాని మీదకి మాట్లాడదామని ఆలోచన ఉంది. సో దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అక్కడే పరిపూర్ణమైనటువంటి మానవ ఆకారము వచ్చి అక్కడే పరిపూర్ణంగా దేవుడు సిద్ధపడి భూలోకములో పుట్టడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని కాలము పరిపూర్ణమైనప్పుడు అన్ని అవసరతలు అన్ని ఆయన పుట్టడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము సంకుచితమైనప్పుడు ఆయన పుట్టాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. మనం ఈ క్రిస్మస్ లో ఇలాంటి చాలా వాక్యాలు మీరు చెప్పినట్టుగా గొల్లల గురించి, జ్ఞానుల గురించి, అలాగే ఆ క్రిస్మస్ తాత గురించి, క్రిస్మస్ ట్రీ గురించి చాలా విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి చెప్పమంటే మనల్ని భయంకరంగా మంచి మంచి ప్రసంగాలు చేసేస్తారు. సో అందులో ప్రాముఖ్యమైనటువంటిది మనకు క్రిస్మస్ లో కనబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటిది క్రిస్మస్ తాత కదా. క్రిస్మస్ తాత, ఈ క్రిస్మస్ తాత లేకపోతే అసలు క్రిస్మస్ గానే ఉండదు. అందరూ క్రిస్మస్ జరిగించుకుంటున్నారు అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అలా పోతే క్రిస్మస్ తాత కూడా ఉంటాడు. ఆయన ఒక మంచి ఎర్రని డ్రెస్ వేసుకొని, ఒక క్యాప్ పెట్టుకొని, తెల్లని గడ్డ పెట్టుకొని, జబ్బకు సంచి వేసుకొని, ఆ సంచిలో కొన్ని చాక్లెట్లు పెట్టుకొని ఇలా ఇలా ఊక్కుంటూ ముసలాయిగా ఊక్కున్నట్టుగా వాళ్ళకి చాక్లెట్ ఇస్తూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ పోతా ఉంటే పిల్లలు ఎంత సంతోషపడతారు. కొంచెం డెకరేషన్, ఆ తాతకు కొంచెం డెకరేషన్ బాగుంది అనుకో, ఆయనతో ఫోటోలు కూడా తీసుకుంటాం కదా. ఏ తాత కొంచెం పక్కన కూడా నేను ఫోటో తీసుకుంటాను అని ఆ తాతను, ఆ తల్ల గడ్డ పెట్టుకొని ఉన్నటువంటి తాతను, మాస్క్ పెట్టుకొని ఎర్ర డ్రెస్ వేసుకొని ఉన్నటువంటి తాతను పక్కకు పెట్టుకొని చక్కగా మనం ఏం చేస్తాం, ఫోటోస్ కూడా తీసేసుకుంటాం. ఇంత చక్కగా ఆ అందరి దృష్టిని ఆ క్రిస్మస్ తాత ఆకర్షిస్తాడు. పాటలు పాడుతుంటే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకు చాక్లెట్ ఇస్తూ ఉంటాడు. అందరూ పాట పాడి చప్పుడు కొట్టుకుంటూ కూడా ఆయన వైపు వెళ్తారు, ఇట్లా ఆయన వైపు వెళ్తారు. ఆ తర్వాత తెలిసిన వాళ్ళందరూ ఆ ఎవరు తెలుసా, మా అన్ననే. ఆ క్రిస్మస్ డ్రెస్ వేసుకుంది ఎవరు తెలుసా, మా బాబాయే. ఆ క్రిస్మస్ తాత ఎవరు తెలుసా, మా తాతనే అని చెప్పుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు కూడా రాకపోలేదు. ఇంతకు క్రిస్మస్ తాత బైబిల్లో ఉన్నాడా? బైబిల్లో లేడు. లేది మనం ఏం చేస్తున్నాం, తీసుకొచ్చి పెట్టుకున్నాం. హల్లెలూయా. లేని దాన్ని ఏం చేశాం, ఇప్పుడు మనం తీసుకొచ్చి పెట్టుకున్నాము. మన దృష్టి అంతా క్రిస్మస్ తాత మీద పోయేటట్టు చేసుకున్నాం. మనం లేదు. వాస్తవానికి బైబిల్లో క్రిస్మస్ తాత గురించి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ క్రిస్మస్ తాత లేకపోతే మనకు క్రిస్మసే లేదు ఇప్పుడు కదా. అట్లా అయిపోయింది ఇప్పుడు క్రిస్మస్ తాత మనకి. ఇప్పుడు మనం కూడా చిల్డ్రన్ క్రిస్మస్ పెట్టుకోవాలంటే చేద్దామంటే మేము కూడా అనుకున్నాం, అందరి పిల్లలందరికీ క్రిస్మస్ తాత టోపీ కొందాం అనుకున్నాం. ఎందుకు? ఆకర్షణ. అది కనబడగానే, టోపీ కనబడగానే ఎంటే గుర్తుకొచ్చేది క్రిస్మస్. ఆ క్రిస్మస్ తాతకు టోపీ.
బైబిల్లో లేదు, కానీ మనం తీసుకొచ్చి పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? మన దృష్టి అంతా కూడా ఆ క్రిస్మస్ తాత మీదకి మళ్ళించుకునేటట్టుగా, మన కళ్ళు మన దృష్టి అంతా ఆయన వైపే వెళ్ళేటట్టుగా క్రియేట్ చేసుకుని సంఘంలో పెట్టుకుంటున్నాం. ఇంతకీ ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరు ఆయన? ఎందుకు వచ్చాడు? బైబిల్లో లేదు, కానీ చరిత్ర కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో టర్కీ దేశంలో ఉన్నటువంటి ఒక మంచి దంపతులకి ఒక ఆయన పుట్టాడు. మంచి ధనవంతులు వాళ్ళు. టర్కీ దేశంలో ఒక మంచి ధనవంతులకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, లేదా కొన్ని సంవత్సరాలకి, చిన్న వయసులో, ఆ కుమారుడు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన చాలా ధనవంతుడు. చనిపోయిన ఆయన మంచిగా బాగా ధనం కూర్చి సంపాదించుకొని పెట్టుకున్నాడు. ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినాక ఆ కొడుకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు టర్కీ దేశంలో. చనిపోయిన తర్వాత ఆ కుమారుడు చిన్నగా పెరుగుతున్నాడు. పెరుగుతున్న సందర్భంలో అతనికి పాపం, జాలి, దయ, మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఆ పిల్లోడు. ఆస్తి బాగానే ఉంది, అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి. ఆ ఆస్తికి తగ్గట్టుగా ఈయనకు మనస్సు ఉంది, ప్రేమ కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు ఉంది. జాలి, ప్రేమ, ఆప్యాయత కలిగిన మనస్సు కనుక ఆయన అవసరతలో ఉన్నటువంటి వారికి ఆదుకోవాలి అనే ఆలోచన చేసి కొన్నిసార్లు ఆ కుటుంబ అవసరత తెలుసుకొని, ఆ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఆ అవసరత తెలుసుకొని వాళ్ళకు కావలసినవి కొని డబ్బులు పెట్టి కొనుక్కొని ఒక రాత్రి పోయి వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పెట్టి వచ్చేవాడంట. గుమ్మం దగ్గర పెట్టి వచ్చేవాడు. వాళ్ళు తెల్లారి లేచి చూసేసరికి ఇంటి దగ్గర వాళ్ళకు కావలసిన సరుకులు కనబడేవి. వాళ్ళకు కావలసిన సరుకులు, వస్తువులు అక్కడ కనబడేవి. ఎవరు పెట్టారా అని ఎవరికి తెలియదు. పాపం అవి తీసుకొని వాడుకొని వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతోషపడేవాడు. ఇక చాలా సంతోషాన్ని చూస్తున్నప్పుడు వీళ్ళ హృదయంలో ఆనందం పొంగిపోయేదబ్బా, నిన్నటి దాకా ఇది లేదు అది లేదని బాధపడ్డాను. ఇప్పుడు చూస్తే వారి తెల్లారి వారి ముఖంలో చూస్తే నవ్వు కనబడుతుంది, సంతోషం కనబడుతుంది, ఆనందం కనబడుతుంది అని చెప్పి అలా చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా ఎవరికి అవసరత ఉంటే వారికి ఈయన తోచిన సహాయం చేస్తూ ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి వారి దగ్గర గుమ్మం దగ్గర ఆ డోర్ తీయగానే కనబడేటట్టుగా వస్తువులు పెట్టి వచ్చేవాడు. ఆయన పేరే నికోలస్. రాను రాను ఆయన పేరు శాంటా క్లాజ్ అయిపోయింది. టర్కీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలా రాను రాను ఏమైపోయిందంటే ఈ డిసెంబర్ 24న ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక డిసెంబర్ 24న ఆయన కొంచెం క్రైస్తవుడు కనుక, చాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కనుక డిసెంబర్ 24 వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఏమి లేవో తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఆ కావలసిన వస్తువులు కొనుక్కొని ఆ బ్యాగులు పెట్టుకొని అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా సీక్రెట్ గా వెళ్ళి వారి గుమ్మం దగ్గర పెట్టి వచ్చేవాడు. తెల్లారి లేచి చూసేసరికి ఆ వస్తువులు కనబడేవి. చాలా సంతోషించేవాళ్ళు. అట్లా రాను రాను ఆయనను ఒక క్రిస్మస్ తాతగా అభివర్ణించారు. తర్వాత ఆయన సేవ చేశాడు. యేసు ప్రభు నమ్ముకొని పూర్తిగా సేవలోకి వచ్చి
పరిచర్య చేసి బిషప్గా అయి కొంతకాలం పరిచర్య చేస్తూ ఆ పరిచర్యలో ఉండి కూడా అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయనను రాను రాను ఇది నికోలస్ పేరు శాంత క్లాస్గా మారిపోయింది. ఆ శాంత క్లాస్ పేరు మనం క్రిస్మస్ తాతగా మార్చుకున్నాం. క్రిస్మస్ తాత ఆ రకంగా వచ్చాడు. క్రిస్మస్ అంటేనే బహుమానము అనేటట్టుగా చేశాడు. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్ అనేటట్టుగా చేశాడు. అందుకే ఈ సెల్ ఫోన్స్ రాకముందు క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది అంటే గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేసుకునేవాళ్ళు కదా. గ్రీటింగ్ కార్డ్స్ రాసుకొని దాంట్లో పేరు రాసి ఎవరికైతే కావాలో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి కొంచెం మంచిగా జిగ్రీ ఫ్రెండ్ అంటే అవసరమైతే 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు పెట్టి కార్డ్స్ కొని దాంట్లో చిన్న మ్యాటర్ రాసి ఆ కార్డును కలిస్తే డైరెక్ట్ ఇచ్చేవారు, లేదంటే పోస్ట్ చేసేవారు. సో అలాగే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, లేదంటే గిఫ్ట్ పంపడానికి, లేదంటే కార్డ్స్ పంపడానికి, అలా వారి ప్రేమను వ్యక్తపరచుకోవడానికి అలా తయారైనటువంటి ఈ క్రిస్మస్ శాంటా క్లాస్ లేదంటే ఈ క్రిస్మస్ తాత ఇప్పుడు రాను రాను మన చర్చిలో ఎలా అయిపోయింది, ఆయన ప్రత్యేకమైన ఆకర్షించే ఒక వ్యక్తిగా. ఆయన లేకపోతే క్రిస్మస్ లేదు. అవసరమైతే ఆ క్రిస్మస్ తాత కొరకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి డ్రెస్ కొని, మాస్క్ కొని, ఎవరైనా బద్దలాడి ఎవరైనా అరే అయినా బాబు ఆ చెప్పి కోసం ఆయన బద్దలాడి ఏపించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆయన ఇచ్చి అందరు సంతోషపరుస్తూ అందరి మొక్కలు ఆనందం చూడాలని ఆశగా నికోలస్ ఉండేది. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వచ్చిన కొన్ని మాటలు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శాంటా క్లాస్ ఇచ్చే బహుమతులు కాదయ్యా, అసలు దేవుడిచ్చే బహుమానం వేరే ఉంది. ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే బహుమానం ఒకటి ఉంది. ఆ దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి, దేవుడిచ్చే బహుమానాన్ని మనం కలిగి ఉండడానికి ఆ గురి యుద్ధకు, లేదంటే ఆ బహుమానం పొందుకోవాలని గురి యుద్ధకు మనం ఓపికతో పరిగెత్తాలి. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో శాంతా క్లాస్ ఇచ్చేటువంటి బహుమతుల కొరకు, లేదా శాంతా క్లాస్ కనబడాలను ఆనిచ్చే బహుమతుల కోసమో కాదు. కానీ అసలు బహుమానము మనకు వేరే ఉంది. అది యేసుక్రీస్తు ఇచ్చే బహుమానం ఉంది. ఆయన తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి బహుమానం ఇచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి ఆయన అని చెప్పాడు, ఇదిగో మీరు నా కొరకు నమ్మకంగా జీవించినట్లయితే, నా నిమిత్తము మీరు ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించినట్లయితే, ఇక నేను మీకు ఒక మంచి బహుమానాన్ని ఇవ్వబోతున్నాను. మీకు ఒక మంచి పరలోక పట్టణమును ఒక బహుమానంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. దానిని పొందుకోవడానికి మీరు ఓపికతో పరిగెత్తండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పొందవలసిన బహుమానం వేరే ఉంది. నేను పొందాల్సినటువంటి బహుమానం వేరే ఉంది. ఆ బహుమానం పొందవలని గురి యొద్దకు నేను పరిగెత్తుచూ ఉన్నాను. శాంతా క్లాస్ ఇచ్చేటువంటి బహుమానాలు ఇప్పుడు ఉంటాయి. ఇవి వాడుకునగా వారం రోజులకు 10 రోజులకు అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకొక శాంతా క్లాస్ రావాలి మనకి, ఇంకొక క్రిస్మస్ తాత రావాలి మనకి. కానీ యేసుక్రీస్తు ఇచ్చేటువంటి బహుమానాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉండాలని ఆశపడతామో మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తాం.
తప్పకుండా ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడుతుంటాం. ఆల్రెడీ యేసుక్రీస్తునే తండ్రి అయిన దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. గత వారంలో చెప్తున్నాం, ఆయన తండ్రి అయిన దేవుడే తన కుమారుని సాక్రిఫైస్ చేస్తున్నాడు. తన కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయననే ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆయనను పొందుకున్నాం. ఆల్రెడీ యేసుక్రీస్తుని ఒక బహుమానంగా పొందుకున్నాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఒక బహుమానంగా కలిగి ఉన్నాం. మనం ఇప్పుడు బైబిల్ వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి ఒకసారి. 18-19 వచనాలు. అతి వినయాసకుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన దూరక శిరస్సును హత్తుకొనని వాడెవ్వడు కూడా నీ బహుమానమును యేసుక్రీస్తునే బహుమానంగా పొందుకున్నట్టు నీవు శిరస్సును అంటు కట్టుకొనకుండా. శిరస్సు ఎవరు ఇప్పుడు మనకి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు అంటు కట్టుకొనకుండా నీ జీవితాన్ని ఎవడు పాడు చేయకుండా, నువ్వు పొందుకున్న యేసుక్రీస్తు బహుమానాన్ని ఎవడు తొంగిలించకుండా బహు జాగ్రత్త కలిగి నీవు బహుమానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవడు దొంగిలిస్తాడంటే శిరస్సుకు అంటుకొని ఉండనటువంటి వాడు. అక్కడ అంటాడు, ఏమంటాడు? శిరస్సును హత్తుకొనని వాడు కూడా. శిరస్సును హత్తుకొనని వాడు యేసుక్రీస్తును అంటుకట్టుకొని ఉండని వాడు. పేరుకు మాత్రం ఉంటారు కొంతమంది, అంటే కొంచెం మనోపులతో ఉన్నటువంటి వాళ్ళు అన్నట్టు అంటే ఉంది వాళ్ళకి. ఇక గట్టిగా లాగితే పుట్టుకోని ఆ తెగిపోతుంది అంటు కూడా. ఆ అంటు కట్టుకొని ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది, అంటు కట్టుకొని ఉన్నట్టుగా. శిరస్సుతో నేను అంటు కట్టుకొని ఉన్నాను అంటే జస్ట్ నా కనెక్షన్ ఉంది కొంచెం. ఆ అంటు కట్టుకొని ఆనుకొని ఉండనటువంటి వాడు మనల్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని భగ్నం చేయడానికి, మన ఆత్మ జీవితాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తునే బహుమానంగా పొందుకున్నావు. యేసుక్రీస్తునికి ఒక బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దానిని పొందుకోవడానికి నువ్వు గురి యుద్ధకు పరిగెత్తాలి. కానీ అది పరిగెత్తకుండా నిన్ను పడగొట్టాలని, నిన్ను నాశనం చేయాలని ఈ లోకంలో సాతాను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి శిరస్సును హత్తుకొనేటువంటి వాడు, శిరస్సును హత్తుకొనే వాడెవడు అంటే సాతానుడు. శిరస్సును హత్తుకొనే వాడెవడు అంటే సాతాను సంబంధి. వాడు మనల్ని ఇబ్బందులు పాలు చేయడానికి, లేదంటే వాడు మనల్ని అపహరించడానికి, మనల్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మన జాగ్రత్తలో మనం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 వచ్చిన చదువుదాం ఒకసారి. 10:35. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏం విడిచిపెట్టద్దు? యేసుక్రీస్తునికి ఇచ్చినట్టు ధైర్యమును, దేవుడు మీకు ఇచ్చిన వాక్యమును, దేవుడు మీకు ఇచ్చినట్టు సువార్తను, దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసమును మీరు విడిచిపెట్టకండి. ఆయన మీకు మీరు గట్టిగా పట్టుకుని ఉంటే మీకు ఒక మంచి బహుమానము. శాంతక్లాస్ ఇచ్చే బహుమానం కాదు, నికోలస్ ఇచ్చే బహుమానం కాదు, ఆ టర్కీ దేశానికి చెందిన ఆ వ్యక్తి ఇచ్చే బహుమానము కాదు. ఈయన శ్రేష్టమైన బహుమానమును నీకు నాకు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక
మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ తాత అంటేనే భుజాల్లో సంచిలో బహుమానాలు, ఇవి కాదు గుర్తుకొచ్చేది. యేసే ఒక నాకు బహుమానంగా ఉన్నాడు కదా, ఆ తండ్రి దేవుడే యేసుక్రీస్తును నాకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నాకు మాదిరి చూపించి మరలా కూడా చెప్పాడు, ఇదిగో నమ్మకం కలిగి ఉండు, అంతవరకు సహిస్తూ ఉండు, ఇదిగో నేను ఒక మంచి బహుమానం ఇవ్వబోతున్నాను. వారి క్రియలు చొప్పున వారికి మంచి బహుమానాన్ని తీసుకుని వస్తానైనా వచ్చి నేను మరలా తీసుకుని వస్తాను నా బహుమానం ఇవ్వడానికి. ప్రేమైన దేవుడి పిల్లలారా, దేవుడు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలు ఆశీర్వాదములను దేవుడు చదివిస్తాడు. సో బైబిల్లో క్రిస్మస్ లో ఇంకొక ఆకర్షణీయంగా కనబడేది, ఒకటి క్రిస్మస్ తాత అయితే ఇంకొకటి ఏం కనబడుతుంది? క్రిస్మస్ ట్రీ కనబడుతుంది. క్రిస్మస్ ట్రీ, ఈ ట్రీ ఏమైనా బైబిల్లో ఉందా? ఇదైనా లేదా? ఉందా లేదా? క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఏమైనా ఉందా లేదా? ఉంది లేదా? ఏదో చెప్పండి. లేదా? నేను నచ్చలేదు. హల్లెలూయా. క్రిస్మస్ ట్రీ బైబిల్లో లేదు అంటున్నాము, కానీ లేనిది మనం ఎందుకు తెచ్చి పెట్టుకున్నాం? క్రిస్మస్ తాత లేడు, తెచ్చుకొని పెట్టుకున్నాం. క్రిస్మస్ ట్రీ కూడా లేదంటున్నారు, కానీ క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. దానికి మళ్ళీ లేకపోయిన డెకరేషన్లు, మంచి డెకరేషన్స్ పెడతాం. దాని కొరకు సపరేట్ దాని ట్రీని డెకరేషన్ చేయడానికి కొంతమంది సపరేట్గా ఉంటారు. వాళ్ళు డెకరేషన్ చేస్తే ఎంత చక్కగా చేస్తారు. ఆ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అంత చక్కగా చేస్తారు. చూడగానే అందరి దృష్టి ఆ క్రిస్మస్ ట్రీ మీద కనబడుతుంది. మనం ఇక్కడ వెళ్తాం అప్పుడప్పుడు కదా. రాగానే లైట్స్ తోనే మంచిగా మిల్క్ అనుకుంటున్నా, బాగుంది, సూపర్ ఉంది అంటాం. కానీ బైబిల్లో ఉందా అంటే లేదు. అది కూడా బైబిల్లో లేదు. కానీ దాన్ని మనం ఏం చేసాం? ఇంతకీ యేసు ప్రభు చెయ్యమన్న ఏమో మనం చేయట్లేదు. యేసు ప్రభు ఏం చెప్పకున్నాయే అన్ని చేసి పెడుతున్నాం మనం. అది మన స్పెషాలిటీ. యేసు ప్రభు ఎన్నో చెప్పాడు కదా ఈ లోకంలో ఉన్నప్పుడు. అరే, నీతిని, న్యాయంలో కనికరము మీరు కలిగి ఉండండి, ఎవరి దగ్గర అన్యాయం చేయొద్దు, ఒక చెంప కొడుతూ ఇంకో చెంప తిప్పండి కదా. ఇవన్నీ ఎప్పుడో 8 ప్రసంగంలో అవేం చేయం. ఏవైతే చెప్పలేదో అవే చేసుకొచ్చుంటున్నా. అది మన క్రిస్మస్. ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి ఈ క్రిస్మస్ గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, క్రిస్మస్ ట్రీ గురించి కొంచెం ఆలోచన చేస్తే, ఈ క్రిస్మస్ ట్రీ ఏ చెట్టు పడితే ఆ చెట్టు తీసుకొచ్చి పెట్టడం వల్ల కదా. లోకంలో చాలా చెట్లు ఉన్నాయి, అన్ని దేవుడు చేసిన చెట్లే. ఏ చెట్టు తీసుకొచ్చి పెడితే ఆ చెట్టు, ఒక బాణాల చెట్టు తీసుకొచ్చి పెడతామా, ఒక జామ చెట్టు తీసుకొచ్చి ఇది క్రిస్మస్ ట్రీ అంటామా, ఒక వేప చెట్టు పెడతామా? ఏది పెట్టాం. ఎన్ని మంచి పువ్వులు, మంచి కాయలు, మంచి పండ్లు ఉన్న చెట్లు కూడా పెట్టాం. ఒకే ఒక చెట్టు పెడతాం, ఒక రకమైన చెట్టు పెడతాం.
అందరు ఏ చర్చిలో చూడు గా చెట్టే కనబడుతుంది, ప్రపంచమంతంలో గౌక చెట్టే కనబడుతుంది. ఒకే రకమైనటువంటి చెట్టు అది. ఏం చెట్టు అది? ఏం చెట్టు అది? మాకేం తెలుసు అన్నట్టు చూస్తుంటుంది. తెలియదా? చెట్టు తెలియదా? దాని పేరు తెలియదా? పేరు తెలియదా? అయ్యయ్యో, సర్వి చెట్టు తెలుసా మీకు? సర్వి చెట్టు దాని ఆకులు దారం లాగా ఉంటాయి. ఆడుతున్నారా? చేసేదా బొమ్మ? సర్వి చెట్టు దాని ఆకులు దారాలు లాగా ఉంటాయి. నీలగిరి చెట్టు, ఆ తర్వాత కూడా సర్వే మరి టెంట్ కర్రలు అంటే దానికే ఆ చెట్టే ఉపయోగిస్తారు. దాంట్లో వచ్చే చెట్టు టెంట్ కర్రలు ఉపయోగిస్తారు ఎక్కువ. ఓకే, అదొక రకమైన చెట్టు. ఆ చెట్టుని మాత్రమే పెడతారు క్రిస్మస్ డే. అసలు వాస్తవంగా ఆ చెట్టు పెడతారు, కానీ మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ చెట్టు పెడుతున్నాం అనుకున్నా. ఒకవేళ చెట్టు బైబుల్లో లేదు క్రిస్మస్ ట్రీ గురించి, ఒకవేళ ఆ రోజులో పెడితే ఆ సర్వి చెట్లు పెట్టేవాళ్ళు. రాను రాని ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ చెట్టు వద్దులే అని చెప్పేసి దానికి ఆర్టిఫిషియల్ చెట్టు తీసుకొని పెడుతున్నాం. మనమే డిజైన్గా తయారు చేసుకొని ఒక మంచి గ్రీన్గా ఉండేటువంటి చెట్టు తీసుకొచ్చి పెడుతున్నాం. సో ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆ చెట్టునే పెడతారు? వేరే చెట్లు ఎందుకు పెట్టరు? వేప కొమ్మ తీసుకొచ్చి పెట్టరేందుకు? గులాబీ మొక్కలు తీసుకొచ్చి పెట్టరేందుకు? ఏ చెట్టు పెట్టరు? ఆ ఒక్క చెట్టే పెడతారు. కారణం ఏంటంటే ఆ చెట్టుకు ఒక మంచి లక్షణం ఉంది. సంవత్సరం అంతా కూడా అది ఒకే రకం ఉంటుంది చెట్టు. ఎప్పుడు చూసిన గట్టినే కనబడుతుంది. అది వాడిపోదు, దాని ఆకులు రాలు, ఎండిపోదు. సంవత్సరం 36 365 రోజులు 12 నెలలు అంత గట్టినే కనబడుతుంది. అందుకు ఆ చెట్టును తీసుకొచ్చి పెడతారు. మిగతా చెట్లన్నీ ఒక కాలం వచ్చిందనుకో ఆకులు రాలిపోతాయి, ఒక కాలం వచ్చిందనుకో పూత రాలిపోతుంది, ఒక కాలంలో పండుతుంది, ఒక కాలంలో పండవు. సో ఇలాగ చాలా రకరకాలుగా అభిప్రాయాలు అన్ని చెట్ల మీద పెట్టి ఈ చెట్టు అయితే సంవత్సరం స్టార్టింగ్ నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు 12 నెలలు 365 రోజులు ఒకే రకంగా ఉంటుంది కనుక, అందులో గ్రీన్గా ఉంటుంది, పచ్చగా ఉంటుంది కనుక ఆ క్రైస్తవ జీవితం ఆత్మీయంగా ఉండాలి, క్రైస్తవ జీవితం గ్రీన్గా ఉండాలి, క్రైస్తవ జీవితం మోడుబారిందిగా ఉండకూడదు అని అనుకొని ఆ రోజు క్రైస్తవ పెద్దలు ఆ చెట్టుని షూట్ చేసుకొని చెట్టు పెట్టారంట. దానికి ఒక స్టోరీ కూడా చెప్పారు. ఏ స్టోరీ చెప్పారంటే, ఈ చెట్టు అంట ఒకరోజు ఊరికి బాధపడుతుందంట, ఏడుస్తా ఉందంట, బాధపడుతుందంట, ఏడుస్తుందంట చెట్టు. ఎందుకు ఏడుస్తున్నావు చెట్టు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఆకాశం తొంగి చూసి అడిగిందంట. ఆకాశం చెట్లన్నీ చూస్తే ఈ చెట్టు మాత్రమే బాధపడుకుంటూ కూర్చుందంట. ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఆకాశం తొంగి చూసి, ఏం చెట్టు ఎందుకు ఏడుస్తున్నావు అన్నదంట. ఏం చెప్పాలి, అన్ని చెట్లకు పువ్వులు పూతాయి, ఆ చెట్ల పువ్వులను అందరూ చెప్పుకొని పోతాను. నా చెట్టుకి ఏదో పువ్వులు పూసినా నా చెట్టుని ఎవరు చెప్పుకొని. అన్ని చెట్లకు పండ్లు కాయలు కాస్తాయి, అందరూ తెప్పుకొని మంచిగా తింటారు, వాడుకుంటారు. నా చెట్టుకు కూడా కాయలు కాస్తాయి, నా చెట్టుని ఎవరు, నా కాయలు ఎవరు పట్టించుకోరు. ఎందుకు నా బతుకుండి, ఎందుకు ఈ జీవితం ఉండి, అసలు దేవుడు నన్ను పుట్టించకపోయినా బాగుండు కదా, ఈ ఎందుకు పనికిరాని జీవితం, ఎవరికి ఉపయోగలేని జీవితం,
నాకెందుకు ఇచ్చిండు దేవుడు అని బాధపడతా ఉంటే అప్పుడు ఆకాశం వచ్చే నక్షత్రాలు అని అంట, ఓహో అంతే రాను బాధపడేది, దానికోసమే నేను బాధపడేది, అయితే నేను మీకు తోడుంటుంది అని ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వచ్చి ఆ చెట్టు మీద వారాయంట. స్టోరీ, ఆకాశంలో నక్షత్రాలు వచ్చి ఆ చెట్టు మీద వారాయంట. వారేసరికి అప్పటిదాకా మామూలుగా ఉన్న చెట్లు ఇప్పుడు మిల్క్ మిల్కు మిల్క్ మిల్కు మిల్క్ మిల్కు అంటున్నాయంట. అందరూ వచ్చి ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఓ సూపర్ ఉన్నావు సూపర్ ఉన్నావు సూపర్ ఉన్నావు అంటున్నాక. అప్పటిదాకా ఆ చెట్టుకు వాల్యూ లేదు, అప్పటిదాకా ఆ చెట్టుని ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ నక్షత్రాలు వచ్చి ఆ చుక్కలు వచ్చి దాని మీద వారాయో ఆ చెట్టుకి ఏమొచ్చింది? విలువ వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చేసింది. దాని దగ్గర అందరూ వెళ్తున్నారు, ఫోటో దిగుతున్నారు పక్కకు నిలబడిగా. దాని పక్కకు అందరూ వెళ్తున్నారు, ఒక్క ఫోటో దివా అంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయ్యా సో అట్లాగూ ఆ చెట్టు స్టార్టింగ్ లో ఒక రకంగా ఉండే, స్టార్టింగ్ ఫోటో మంచి ఎట్లా ఉందో చూడండి. ఆ ఒక్కొక్క లేయర్ మీద మంచి క్యాండిల్ పెట్టుకుంటూ కనబడదు. స్టార్టింగ్ లో క్రిస్మస్ ట్రీలో అలా పెట్టారు, చెట్లు తీసుకొచ్చి ఆ చెట్ల మీద ఇప్పుడు మనం బయట ఇటువంటి అన్నట్టు పెట్టాం చెట్లు. సో ఆ టైప్ క్రిస్మస్ ట్రీ అంటాం వాటిని మనం. వాటి మీద చిన్నగా ఏదో పెట్టుకుని క్యాండిల్ చిన్న బహుమానాలు పెట్టుకుని ఒక క్రిస్మస్ ట్రీ లాగా అలంకరించుకునేటువంటి వాళ్ళు. రాను 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 ఆ అలంకరణ కాస్త చాలా డిఫరెంట్కి వెళ్ళిపోయింది, చాలా వెరైటీస్కి వెళ్ళిపోయింది. ఆ క్రిస్మస్ ట్రీ అది ట్రీ బైబుల్లో లేదు, కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? తెచ్చి పెట్టుకుంటున్నాం. బైబుల్ అందులో ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, క్రిస్మస్లో లేనటువంటి దాన్ని మనం తీసుకొచ్చి పెట్టుకొని మన జీవితాన్ని మనం ఎంతగా చక్కగా చేసుకుంటున్నామో. ఇంకా చూడండి, ఆ క్రిస్మస్ దాంట్లో ఇంకొకటి కనబడేది ఉందండి, మీరు చెప్పేది స్టార్ ఒకటి, ఇంకొకటి స్టార్. ఈ మూడు మాకు ప్రత్యేకంగా బాగా ఆకర్షణీయంగా కనబడతాయి. ఏంటిదండి? క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్. ఇప్పుడు ఈ స్టార్ 25 నవంబర్ 25 లేదంటే డిసెంబర్ 1 వచ్చింది అంటే చాలా అందరి ఇళ్ళలో స్టార్లు కనబడతాయి. వారే ఒక స్టార్గా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు నేను మెగాస్టార్ అనుకుంటారో, లేదంటే సూపర్ స్టార్ అనుకుంటారో, లేదంటే ఇంకా ఏ స్టార్ అనుకుంటారు, కానీ స్టార్ మంచి స్టార్లు అయిపోతారు. ఇక వాళ్ళు బ్రైట్నెస్ అయిపోతారు, వాళ్ళు మంచిగా తగదగా మెరుస్తూ ఉంటారు, ఎలా అవుతారు. ఆ స్టార్ బైబిల్లో ఉందా? స్టార్ ఉందా బైబిల్లో? లేదు. క్రిస్మస్ తాత లేడు, క్రిస్మస్ ట్రీ లేడు, క్రిస్మస్ స్టార్ మిమ్మల్ని దీంతో కొట్టాలి. నేను స్టార్ ఉంది, జ్ఞానంలో నడిపించింది స్టార్, నక్షత్రం, చుక్క. ఇది కూడా లేదంటే మీరు ఏ క్రైస్తవులు, నేనేం పాస్టర్ని. ఈ స్టార్ బైబిల్లో ఉంది. బైబిల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనందరం చదువుకున్నటువంటి లేఖన భాగమే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు తెలిసిన వాక్యం ఇందాక మనం చదువుకున్నాం. ఎవరైతే చూసారా? 12వ అధ్యాయము 3వ వచనం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం.
నేను బుద్ధిమంతునైతే, లేదంటే నేను బుద్ధిమంతురాలనైతే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ స్టార్ బైబిల్లో ఉందా? క్రిస్మస్ లో ఉందా ఈ స్టార్? ఉంది. క్రిస్మస్ లో ఈ స్టార్ ఉంది. ఈ స్టార్ చేసిన పనేంటో కూడా మనకు తెలుసు. ఈ స్టార్ జ్ఞానులను నేరుగా యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. పాత నిబంధన కాలంలో ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను తిప్పుతారో. ఎక్కడ తిప్పాలా? చదవన మాట మనసు చదవనమా. నీతి మార్గమును అనుసరించు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ నక్షత్రం వలె మనం చెయ్యమని చెప్తుంది బైబిల్. ఏది? క్రిస్మస్ తాతలుగా చేయమని చెప్పలేదు, క్రిస్మస్ ట్రీలాగా ఏం చేయమని చెప్పలేదు. కానీ క్రిస్మస్ లో 3వ భాగమైనటువంటి ఆ నక్షత్రం గురించి దేవుడు వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీరు ఆకాశ నక్షత్రములను పోలి నడుచుకోవాలంటే, ఆకాశ నక్షత్రములను పోలి నడుచుకోవాలంటే దేవుని మార్గంలోనికి అనేకులను, నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు అనేకులను నడిపించాలి. ఇది యేసుక్రీస్తు సువార్తను చేసి ప్రభురాత్రి భోజనములు సహవాసములు పాలుపంపులు పొంది సంఘ సహవాసములు ఎదుగుతూ నక్షత్రముల వల్ల ప్రకాశిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని రమ్మని బైబిల్ వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రం యేసు ప్రభు పుట్టిన నక్షత్రం అలపనే చేసింది. ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకి ఆ నక్షత్రం కనబడితే ఆ నక్షత్రం చేసిన పని ఏంటంటే, నువ్వు నన్ను చూసావా, అందరికంటే నేను స్పెషల్గా కనబడుతున్నాను కదా, అందరికంటే నేను బ్రైట్నెస్ కనబడుతున్నాను కదా, అయితే ఇది నీకోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకు వచ్చావు? ఇదిగో నిన్ను నేరుగా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాను, దా వచ్చేసి నాయక. అన్ని నక్షత్రం కాదు నేను, అన్ని చుక్కలు కాదు నేను ఒక ప్రత్యేకమైన నక్షత్రం, ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందిన నక్షత్రాన్ని నేను. నువ్వు నన్ను చూసి నన్ను అనుసరిస్తే గనక, నన్ను ఫాలో అయితే కనుక నేను నేరుగా యేసు ప్రభు దగ్గరికి పట్టుకుని వెళ్తాను, వచ్చేసాయి. జ్ఞానులు చెప్పేసింది. జ్ఞానులు ఎస్, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము బైబిల్ మా గ్రంథాలు అన్నీ చదువుతున్నాం. సడన్ గా మా గ్రంథాలకు ఆ తర్వాత చెప్పేదానికి పోలిక చక్కగా కలిసిందే. నేను అన్వేషణ చేసేటువంటి అన్వేషణ మీ దగ్గర ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, నేను వస్తాను పదా అని వెంబడిస్తే ఆ వ్యక్తులను లేదంటే ఆ జ్ఞానులను ఆ స్టార్ ఎక్కడి దాకా నడిపించింది? నేరుగా యేసు ప్రభు దగ్గర దాకా నడిపించింది. దావీదు ప్రభు దాకా నడిపించింది. బెత్లెహేములో పశువుల పాక దగ్గర దాకా నడిపించింది. నక్షత్రం చేసే పని అది. ఇది చేయమని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో లేని క్రిస్మస్ తాత లాగా యాక్టింగ్ చేయమని చెప్తలేడు. బైబిల్లో లేని క్రిస్మస్ ట్రీ లాగా నేను బ్రతకమని చెప్పట్లేదు. అసలు స్టార్ ఇది.
అసలు యేసు ప్రభు దగ్గర నడిపించిన స్టార్ ఇది. ఎవరైతే నడిపిస్తారంట? ఎవరు నడిపిస్తారంట? బుద్ధిమంతులైతే నడిపిస్తారంట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. వాళ్ళు ప్రకాశించడమే కాదు, అనేకులను నడిపిస్తారు. బుద్ధిమంతులు చేసే పని అది. బుద్ధిహీనుడు చేసే పని ఏది? ఏమన్నా చెప్పుకో, వచ్చిందా, కూర్చున్నా, విన్ననా, బస్ పోయినా. బుద్ధిహీనుడిగా ఉండొద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిహీనమైన కన్యకలు ఏమయ్యారు? విడవబడ్డారు, నరకానికి పోయారు. బుద్ధిమంతులైన కన్యకలు ఏం చేశారు? ఆ దీపాలు వెలిగించుకున్నారు, ఓకే, పరలోకములో చేరారు. బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? అనేకులను నడిపిస్తారు. బుద్ధిహీనులైతే ఏం చేస్తారు? ఎవరు నడిపేయకుండా నా మట్టుకు నేను బ్రతికితే చాలు. ఆ బుద్ధి లేని కన్యకలు కూడా అట్లాగే అనుకున్నారు. అట్లా అనుకుని మా దీపాలు వెలిగితే చాలే, పక్కన దీపం గురించి నాకెందుకు? చివరికి ఈ దీపం మారిపోయింది. నా దీపం వెలిగితే చాలు, నా దీపం కాపాడుకుంటే చాలు అని అనుకున్నాడు. ఆ దీపం మారిపోయింది. చివరికి నరకానికి వెళ్ళిపోయారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రములను పోలిన వారై అనేకులను ప్రభు రాజ్యంలోనికి తీసుకొని రావాలి. అది మన బాధ్యత. గొర్రెని కనాలా? ఏమైనా లోపం ఉంటే పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు పిల్లలు కాకపోతే ఆసుపత్రికి వెళ్తావు. నాకేం లోపం ఉందేమో, రోగం ఉందేమో, ఒక్కసారి డాక్టర్ చెక్ చేసి నాకు రోగం సరిచేయి. 5 సంవత్సరాలు ఒక్కరికి కాకపోతే ఆత్మీయంగా ఇంక ఏ రోగం ఉంది? ఆత్మీయ రోగంతో చచ్చిపోతున్నావు. జాగ్రత్త. ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారమై క్రీస్తు కొరకు ప్రకాశిస్తూ కొంతమందినైనా ప్రభు రాజ్యంలో తీసుకురాగలిగితే ఆనందం, సంతోషం. ఒకవేళ లేదు అంటే అందరిలాగా తాత పెట్టుకుంటాం, అందరిలాగా క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటాం, అందరిలాగా షోకేజ్ లాగా స్టార్ పెట్టుకుంటాం. అంతేగాని బయట ఛాన్సాలు చెప్పుకుంటారు. పైన స్టార్, కింద భారం. జీవితాలు మారాయి. మారిన జీవితాలు అయితే బుద్ధిమంతులాగా ప్రవర్తిస్తాం. బుద్ధిమంతులు చేసే పని ఏంటి? రక్షణలోకి నడిపిస్తాడు. రక్షణలోనికి నడిపిస్తాడు. రక్షణలో ఊరికి రారు. ఒక బిడ్డను కనాలంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన మనం పడాలి. ఒక ఆత్మ రక్షించబడాలంటే ఆ బిడ్డను కనాలంటే తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో అంత ప్రసవ వేదన ఒక ఆత్మను రక్షించడానికి పడాలి మనం. అది ఆ ప్రసవ వేదన పడకుండా ఆత్మలు రావాలంటే, ఆత్మను రక్షించాలంటే రక్షించబడరు. వారి కొరకు ఉపవాసం ఉండాలా, కన్నీళ్లు కార్చాలా, వారి కొరకు సమయం కేటాయించాలా, వారి కొరకు ధనం కేటాయించాలా, వారికి ప్రేమ చూపించాలా, అన్ని రకాలుగా వారి దగ్గర ప్రయాసపడుతుండాలి. ఎంత ప్రయాసం ఉంటే ప్రసవ వేదన పడినంత ప్రయాసపడాలి. అప్పుడు కానీ ఆత్మ రక్షణకు రాదు. ప్రసవ వేదన పడకపోతే బిడ్డ బయటకు రాదు. మనం ఆకాశ మండలంలోని నక్షత్రమును పోలిన వారమై ప్రకాశిద్దాం. బుద్ధి మంతులుగా ప్రవర్తిద్దాం. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, వారు నరకానికి వెళ్ళారు. బుద్ధి లేకుండా ప్రవర్తించద్దు. బుద్ధి లేనటువంటి వాడు ఒకటే అనుకుంటాడు, నా దీపం వెలిగితే చాలు అనుకుంటాను. కానీ చివరికి ఆ యేసయ్య రాకడ సమయానికి వాడి దీపమే ఆరిపోతుంది.
వాడి తీపి మారిపోతుంది. ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ యేసే వచ్చేసరికి వాడి తీపి మారిపోయే ప్రమాదం నుండి జాగ్రత్త. దీపం మారిపోకుంటుండాలి అంటే ప్రసవ వేదన పడాలి, ఇతర దీపాల గురించి ఆలోచన చేయాలి. అప్పుడే ప్రభు మనం దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కళ్ళు వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించినట్లు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఉన్నారో దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు మనం దీవించి ఆశీర్వదించినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి.